తీయగా చల్లగా. సాయి వేదాంశ్. ఏ పాట పాడతావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట లేచింది నిద్ర లేచింది, చిత్రం గుండమ్మ కథ. పాడిన వారు ఘంటసాల గారు, రచించిన వారు పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఇనుకోబుల్లెమ్మా, ఇప్పుడే చెబుతా ఇనుకోబుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదము కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా, అది ఇది ఏమని అన్ని రంగముల మగధేనులని దించారు, నిరుద్యోగులను పెంచారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి, ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, తత్తరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. కాదు, అంత బానే ఉంది కానీ లెక్చర్లు ఎన్నో దంచారు మాత్రం విపరీతంగా రెచ్చిపోయి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసావు. అంతా చూస్తున్నా, గమనిస్తున్నా. ఫస్ట్ నుంచి పాడావు, సరే బానే ఉంది. లెక్చర్లు ఎన్నో దంచారని పాడుతున్నావు. ఈ పాట గురించి అభిప్రాయం ఏంటి? ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్పడం అండ్ ఆడవాళ్ళని ఎగతాళి చేయడం. నువ్వు ఏది అంటే ఏ కోణంలో పాడావు ఈ పాట నువ్వు? రెండు మ్యామ్. సో ఎగతాళి చేసావు మొత్తానికి. ఏంటా నీ ప్రాబ్లం అమ్మాయిలతో? అప్పుడు మీరు గర్ల్స్ ని హేట్ చేస్తారా అని అడిగితే నాకు మెడ నొప్పేసి ఇట్లా అన్నా, అది ఇంత దాకా డ్రాగ్ అయింది. ఆ విషయాన్ని అలా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఏదో కమిట్ అయ్యేటప్పుడు తెలియకుండా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ టైం వస్తుంది. దొరికినప్పుడు చెప్దాం అనుకున్నాను. బట్ ఇవాళ ఎందుకు చెప్పావు? ఎందుకంటే విమెన్ ఛాన్స్ స్పెషల్. వచ్చింది కాబట్టి. మహిళ. సో యూ డోంట్ హేట్ గర్ల్స్. ఐ డోంట్ హేట్ గర్ల్స్. సో యూ లవ్ దెమ్. యూ లవ్ అస్ విమెన్. ఎస్. నువ్వు ఇక్కడ అంతా చాలా మేకప్ చేస్తున్నావు, నాకు బాగా అర్థమైంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు అది చెప్పడంతో పాటు ఆ తర్వాత ఎపిసోడ్లో ఎప్పుడో ఛాన్స్ దొరికినప్పుడు నువ్వు చెప్పావు దట్ అలా కాదు, మా ఇంట్లో వాళ్ళు వేరు అని చెప్పావు. అప్పుడు ఏం చెప్పాలో తెలియక చెప్పేశాను. నాకు ఇప్పుడేం చెప్పాలో అర్థం కావట్లా. అయ్యో తలుగుపేశానే, ఎట్లా ఇప్పుడు ఏదో చెప్పిద్దాంలే అని చెప్పేశాను. రేంటి నీకు మార్కులు వేయాలా? అవును మ్యామ్, ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంది అందులో, నా ఇష్టం. అంత లేదు మ్యామ్, వేయాల్సిందే మ్యామ్. అంత ఎవరికి లేదు. అంటే అది పొరపాటున అనేసావా? అది కూడా మ్యామ్ ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది మ్యామ్. చెప్పు. నాకు నోటి దూల మ్యామ్. వాట్ ఎవర్ నానా, యూఆర్ ద లైట్ ఆఫ్ పాడతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్.
వేదాంశ్ ఈ రోజు ఈ పాట ఎంత బాగా పాడావంటే ఎవ్రీ లైన్ అంటే యాక్చువల్లీ 1962లో గుండమ్మ కథ సినిమా వచ్చింది అండ్ ఆ టైంలో ఇలాంటి లిరిక్స్ అంటే ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ అంటే ఇండియా అఫ్ కోర్స్ వెరీ ఓల్డ్ సివిలైజేషన్ కానీ 1962 వేర్ ఎ వెరీ ఫెయిర్లీ న్యూ కంట్రీ. 47లో వి గాట్ ఇండిపెండెన్స్. 62లో ఇలా ఒక రెవల్యూషనరీ సొసైటీ అప్పుడే ఉందంటే వీఆర్ అన్ అమేజింగ్ కంట్రీ అని వీ క్యాన్ సే. అఫ్ కోర్స్ లాంగ్ వే టు గో. నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఉమెన్ అచీవర్ గురించి నువ్వు మాట్లాడాలి. అమ్మ 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 అందరూ అమ్మ గురించి చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ యువర్ మదర్ ఎనీవన్ ఎల్స్ దట్ యు వాంట్ టు టాక్ అబౌట్? ఎస్ సార్. ఎవరు? నెల్లూరులో గట్టుపల్లి జయలక్ష్మి గారు ఉండేవాళ్ళు. ఆవిడ మా నాన్నమ్మ, పెద్ద నానమ్మ. ఆవిడ హ్యాండిక్యాప్డ్. సో బాలుగారు అండ్ జానకమ్మ గారు మా నానమ్మకి ఫ్రెండ్స్ సార్. అందుకనే ఆవిడ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఆమె సంగీతం నేర్చుకుంది, నాకు కొంచెం నేర్పింది. సో ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను. వా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సాయి. సాయి వేదాంశ్, నమస్తే సార్. నమస్తే రా. చాలా బాగా పాడావు. మామూలుగా చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం పిల్లతనం ఎక్కువ ఉంటుంది కానీ పాడుతున్నప్పుడు మాత్రం ఒక పరిణతి, ఒక పరిపక్వత చాలా ధ్వనించింది ఈ పాటలో. ఇందులో విస్సన్న వేదం అని ఒక మాట ఉంది. విస్సన్న చెప్పిన వేదం అన్నారు. విస్సన్న అంటే ఒక గోదావరి జిల్లాలో ఒక ఇంద్రగంటి విశ్వపతి శాస్త్రి గారు ఒక ఆయన ఉండేవారంట పూర్వం. ఆయన ఏ వాదం చేసినా ఇంకా ఆయనతో ఎవరు వాదన నిలబడేవారు కాదు, ఆయన నెగ్గేవారు అనమాట. ఆయన మాట వేదవాక్కుతో సమానం కాబట్టి ఇంకా ఆయన నిర్ణయానికి మాటకు తిరుగులేదు కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో విస్సన్న వేదం, ఇంకా వేదవాక్కు కాబట్టి విస్సన్న వేదం అనేవారంట. ఆయన పింగళి గారికి కొంచెం వ్యక్తిగతంగా స్నేహితుడు అనమాట. అందుకోసం విస్సన్న వేదం అనే మాట ఈ పాటలో రాశారని ఎక్కడో చదివాను నేను. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. వెళ్ళి కూర్చో. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.